మరేం చేయను? ఈడుంటే గొంతింటి సత్యలో ఉండాం. ఇప్పటికే దాహంతో అమ్మ చచ్చిపోయినదే. నా పెళ్ళాం బిడ్డలు కూడా నేను చంపుకోలేను. ఇక ఎప్పటికీ నీళ్ళు పడని తెలియదు కదా. ఇంకా ఇక్కడ ఉండడం దేనికి? ఇక్కడేముందని మట్టి తప్ప. ఎంత మాట అన్నావురా? ఈ మట్టిని నమ్ముకునేరా ఇన్నాళ్ళు బతుకుతాండాము. ఈ మట్టిలోని గింజలు తినేరా బతికినాం. ఈ మట్టిలోనే ఆడినాం, పాడినాం, పొర్లినాం. కన్నయ్య, మనం ఏమి చేసినా చివరికి తన గుండెల్లో దాచుకునేది ఈ మట్టారా? మమ్మల్ని విడిచిపెట్టి పోవాలని ఎట్టా అనిపించిందిరా నీకు? 15 సంవత్సరాలుగా కుక్కడి నీళ్ళ కోసం అష్ట కష్టాలు పడ్డాం. ఏం బాగుకున్నాం? కన్నీళ్ళు సావులు తప్ప. ఇంకా ఈ ఊర్లో బతకాలంటే చేయరాని పనులు చేయాల్సి వస్తుంది. నీళ్ళ కోసం ఎక్కడ ధర్నాలు చేయాలా, ఎక్కడ గొడవలు చేయాలా, ఎవరిని ఎత్తు రావాలా అని ఆలోచించాల్సి వస్తుండదే. ఇన్ని కుట్రలు చేసే కన్నా నీళ్లను చదువు పోయి ఏదైనా కూలి పని చేసుకోవడం మంచిదే. పెద్దయ్యా, ఆడు చెప్తుంది సరైందే. నేను వెళ్ళిపోతా. ఆగండ్రా రేయ్, చివరిగా ఒక్క మాటని మీ ఇష్టం వచ్చిన కాడికి వెళ్ళిపోండ్రా. నేను మిమ్మల్ని ఆపను. రేయ్, ఊరు మన కన్న తల్లి లాంటిదిరా. ఊరిని చెల్లిపోవడం అంటే పాలు తాగిన రొమ్మునే గుద్దినట్టు అవుతాదిరా. ఇన్నేళ్ళు అందరం కలిసే కష్టాలు పడినాం, కలిసే సుఖపడాలరా. మన ఊరు నీళ్లతో కలకళ్ళాడాలా? అది చూడాలనే నేనింకా బతుకున్నానురా. ఏనాటికైనా ఈ గడ్డ తడుస్తాదిరా. ఆ నమ్మకంతోని ఈ గడ్డ నమ్ముకొని ఉన్నానురా. నన్ను నమ్మండ్రా. రేయ్, మిమ్మల్ని ఆపే అర్హత నాకు ఏనాడో పోయినది. కానీ ఒక 15 రోజులు ఓపికతో ఉండగలిగితే ఉండండి. లేదా మీ దావన మీరు పోయి హాయిగా బతుక్కోండి. ఆ గంగమ్మ తల్లి కరుణిస్తుందని ఆశతో బతుకుతానరా. కరుణించకపోతే మీ జ్ఞాపకాలతో ఈ మట్టిలోనే కలిసిపోతానరా. ఇప్పటికైనా మాకు దారి చూపించు తండ్రి. కొడుక నిమిషము తాళలేవు, బూచోడు వచ్చెనమ్మా, ఆ బూచి నిన్నేమి చేయునమ్మా. లాలి మా కొండలాలి, మాయమ్మ లాలను జోల పాడిరి.
హడావుడి? ఎక్కడికి వెళ్తున్నారు? అదే నాకు అర్థం కావడం లేదు. ఏమై ఉంటది? రాజయ్య, రాజయ్య ఇలారా. ఏంది బాబు? మీరంతా ఎక్కడికి వెళ్తున్నారు? గుళ్ళో ఓ స్వామీజీ ఉంటాడంట, నీళ్లు మాత్రమే తాగి బతుకుతాడంట. నీళ్లు మాత్రమే తాగుతాడా? అవును బాబు, ఆయనకు మా కష్టాలు చెప్పుకొని నీళ్ళొచ్చే మార్గం చెప్పమని అడగడానికి పోతాండం. ఏ దిక్కు లేని వాడికి దేవుడే దిక్కంటారు కదా. మా ప్రయత్నం మేము చెయ్యాలి కదా. ఎట్టాగైతేనే మా దాహం తీరాల. పోయిస్తాం బాబు. ఈ రోజుల్లో కూడా ఇలాంటి నమ్మకాలు ఉన్నాయంటే నమ్మలేకపోతున్నా. మనం ఇంత కష్టపడుతున్నా కనిపించిన నీళ్లు ఎవరో బైరాగి తెస్తాడట. పోన్లేండి, ఎవరి నమ్మకం వాళ్ళది. వాళ్ళ పరుగులో 15 సంవత్సరాల దాహం కనిపిస్తుంది. వాళ్ళ కళ్ళ నిజం కావాలని నాకు ఉంది. కానీ మంత్రాలకి మాయలకి నీళ్లు పడతాయి. లాభం లేదు సార్. అంగుళం వెతికాం, ఊరు చుట్టూ కూడా ట్రై చేశాం. ఎక్కడా నీళ్లు పడే అవకాశం మాత్రం లేదు. ఇక మనం ట్రై చేయటం వేస్ట్. రాజయ్య, ఈ ఊరికి నీళ్లు తెప్పించే బాధ్యత నాది. ప్రామిస్. దండాలు స్వామి, దండాలు స్వామి, దండాలు దండాలు. ఆయుష్మాన్ భవ. లేవండి నాయన. క్షమించండి స్వామి, మీరు పండ్లు పలహారాలు తీసుకోరని, మంచినీళ్ళు మాత్రమే తాగుతారని తెలిసే ఈ పండ్లు పలహారాలు తీసుకొచ్చినాము. ఎందుకంటే మీకు ఇయ్యటానికి మా దగ్గర మంచినీళ్లు లేవు స్వామి. పదైదు సంవత్సరాలుగా మంచినీళ్ళ కోసం పడరాని పాట్లు పడతాండాం. మంచినీళ్ళ కోసం అల్లాడిపోతున్నాం స్వామి. మీరైనా మా కట్టాలు తీరుతారేమోనన్న నమ్మకంతో మీ దగ్గరకు వచ్చినాం స్వామి. అవును స్వామి. అంతా దైవేచ్ఛ. ఎవరు ఎక్కడ ఎందుకు ఉంటారో, ఈ ప్రయాణం ఎంతవరకు ఆ పైవాడికి మాత్రమే తెలుసు. మీరు చెప్పింది నిజం స్వామి. మిమ్మల్ని చూస్తా ఉంటే ఆ పైవాడే మా కట్టాల్ని తీర్చడానికి మా ఊరికి పంపించినాడు అనిపిస్తాంది. స్వామి, ఎన్ని కట్టాలొచ్చినా, ఊళ్ళో బతకలేని పరిస్థితులు వచ్చినా తట్టుకొని పుట్టిన ఊరిని, నమ్ముకున్న మట్టిని వదల్లేక సచ్చి బతుకుతాండాం స్వామి. ఎవరో ఒకరు రాకపోతారా, మా కట్టాలన్నీ తీరకపోవా అన్న నమ్మకంతోనే బతుకుతాండాం స్వామి. మేమేం పాపం చేశామో తెలీదు కానీ 10 సంవత్సరాలుగా వానలు కూడా లేకపోయా. నీటి చుక్క మాకు గగనమైపోయినాది స్వామి. ఆకలిస్తే అన్నం తినాలన్నా భయంగా ఉంది స్వామి. ఎక్కిళ్ళొస్తే తాగాలన్నా మాకు మంచినీళ్ళు కూడా లేవు స్వామి. మాకు మంచినీళ్ళు ఈ స్వామి. ఈశ్వర, ఏంటయ్యా ఈ పరీక్ష?
అభశుభం తెలియని అమాయకులు కూడా నీ ఆటలో పావులవుతున్నారే. మీరేం బాధపడకండి, నా ప్రయత్నం నేను చేస్తాను. ఈశ్వరా. ఎవరి చేత ఎప్పుడు ఏది ఎలా జరగాలో అంతా నీ సంకల్పమే. ఒకరి మేలు ఇంకొకరికి కీడుగా పరిణమించబోతున్నది. ఒక ముడి విడిపోతే ఇంకో ముడి పడబోతోంది. తప్పో ఒప్పో ఆ తరువాత జరిగే పరిణామాలకు బాధ్యుడివి నీవే స్వామి. స్వామి, ఏ పాపం చేసినామో ఏమో ఆ దేవుడు మమ్మల్ని ఇలా శిక్షిస్తా ఉండాడు. మీరైనా కనికరించి మాకు మంచినీళ్ళు ప్రసాదించండి స్వామి. తల్లి, బాధపడకమ్మా. మీ ఊరి సమస్య తీరే మార్గం ఉంది. చెప్పండి, ఆ మార్గం ఏంటో చెప్పండి స్వామి. చెప్పండి స్వామి, చెప్పండి స్వామి. మీ ఊరి దాహార్తి తీర్చే శక్తి ఒక మహర్జాతకురాలికి మాత్రమే ఉంది. ఆ పాప పేరు దామిని. ఆ పాప ఎక్కడ కాలు పెడితే అక్కడ గంగ ఉప్పొంగుతుంది. ఇన్నేళ్లకు మా కట్టాలన్నీ తీర్చేదానికి ఆ గంగమ్మ తల్లే పాపగా పుట్టినదేమో. అలాగే స్వామి, మీరు చెప్పినట్టే చేస్తాం. దండాలు స్వామి, దండాలు స్వామి. మనోవాంఛ ఫలసిద్ధిరస్తు. పోయేస్తాం స్వామి, దండాలు స్వామి. గంగవరం గ్రామానికి వరం, ఆ చిన్నారి దామినికి శాపం. భగవంతుడా, ఏమిటి నీ లీలా వినోదం? ఈ వింత నాటకానికి నన్ను సూత్రధారిని చేశావా తండ్రి? సరే, నువ్వు పొద్దున్నే వచ్చా. అలాగే సార్. రండి. ఏంటండి, ఈరోజు కూడా నీళ్లు పడలేదా? లేదు కమల, మొత్తం ఊరంతా గాలించాం, ఫలితం శూన్యం. ఇక గంగవరంలో నీళ్లు పడడం ఇంపాసిబుల్ అని జియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు తేల్చి చెప్పారు. అసలు మొదటి నుంచి ఈ జియాలజీ డిపార్ట్మెంట్ మీద కానీ ఆ ఎమ్మెల్యే రాయుడి మీద కానీ ఆ రాజయ్య వాళ్ళకి నమ్మకం లేదు. నేనే అనవసరంగా ఈ విషయంలో ఎక్కువ ఇంట్రెస్ట్ తీసుకున్నాను. తప్పకుండా గంగవరం ప్రాబ్లం సాల్వ్ చేస్తానని
రాజయ్య వాళ్ళకి మాటిచ్చాను. ఇప్పుడు వాళ్ళ నమ్మకం నిజమైంది. ఆ ఎమ్మెల్యే రాయుడిని కాపాడడం కోసం నేను కూడా వాళ్ళని మోసం చేసిన అనుకుంటే రాజయ్య వాళ్ళు నా పట్ల ఎలా స్పందిస్తారో ఊహించలేకపోతున్నాను కమల. నిజం చెప్తే అర్థం చేసుకోలేనప్పుడు అబద్ధమైనా ఏదో ఒకటి చెప్పి ముందే సమస్య నుంచి బయటపడండి. మీరిలా సతమతమవుతుంటే నేను చూడలేకపోతున్నానండి. ఏం చెప్పినా వినే పరిస్థితిలో వాళ్ళు లేరు. పరిస్థితి చేయి దాటిపోయింది కమల. పైగా ఇప్పుడు ఇంకో కొత్త సమస్య వచ్చి పడింది. ఏంటండి అది? ఈ ప్రాంతానికి ఎవరో సిద్ధుడు వచ్చాడంట. నీటి చేడ చెప్తాడని ఊరు జనం అంతా ఆయన దగ్గరకు పరిగెడుతున్నారు. ఆ సిద్ధుడు వీళ్ళకి ఏం చెప్తాడో, వీళ్ళేం చేస్తారో, చివరికి నా నెత్తి మీద ఎలాంటి సమస్యలు తీసుకొస్తారని భయంగా ఉంది కమల. ఆ సిద్ధుడు మాత్రం ఏం చెప్తాడు? ఏదో ఒక పుల్ల మంత్రించి ఎక్కడో ఒక చోట దాన్ని తిప్పి అక్కడ నీళ్లు పడతాయని చెప్తాడు. వాళ్ళు ఆవేశంగా అక్కడ బోరు వేయమంటారు. మీరు వేస్తారు, అక్కడ నీళ్లు పడవు. అవునండి, 3 రోజులుగా మీరంత సిన్సియర్గా ట్రై చేస్తుంటేనే లాభం లేకపోయింది. ఆ సిద్ధుడు మాత్రం ఏం చేస్తాడు? మంత్రాలకి చింతకాయలు రాలవండి. చివరికి ఆ ప్రయత్నం కూడా ఫెయిల్ అయిందనుకోండి, ఇక వేరే మార్గం కోసం ఆ ఎమ్మెల్యే మీ దగ్గరికే వస్తాడు. ఈసారి ఎమ్మెల్యేని ఎదిరించైనా సరే మీరు అనుకున్నది సిన్సియర్గా చేయండి. ఆ ఎమ్మెల్యే రాయుడు అసాధ్యుడు కమల. తన చేతికి మట్టంటించుకోడు. కావచ్చు, కానీ ఈసారి గంగవరం ప్రజలు మీ వెంట ఉంటారన్న నమ్మకం నాకుంది. ఒకవేళ అది జరగలేదనుకోండి, ఏముంది, మళ్ళీ ట్రాన్స్ఫర్కి రెడీ అవుదాం. నువ్వన్నది నిజమే కమల. చూద్దాం రేపేం జరుగుతుందో. అమ్మా దామిని, ఎక్కడున్నావు తల్లి? గుడ్ మార్నింగ్ చెప్పవా? ఎక్కడ నా బంగారు తల్లి? ఓహో లేవా? సర్లే, నీ ఫోటో గుడ్ మార్నింగ్ చెప్తానే. గుడ్ మార్నింగ్ తల్లి. అమ్మా దామిని, 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 ఎక్కడబ్బా దామిని? ఓయ్, ఏం చేస్తున్నావు? ఇడ్లీ చేస్తున్నానండి. పాప ఎక్కడా? ఇంతవరకు హాల్లోనే ఉంది కదండి. హాల్లో లేదే. మీ బెడ్రూమ్లో లేదా? బెడ్రూమ్లో కూడా లేదు. ఇంట్లోనే ఎక్కడో ఒకటి ఉంటుందిలేండి, అంత కంగారేంటి? పాప కనపడలేదంటే అంత కంగారు అంటే ఏంటి? పాప ఎక్కడా? అయ్యో, అంత కోపం ఏంటండి? పదండి చూద్దాం. పద. దామిని, 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 అమ్మా దామిని, ఎక్కడున్నావమ్మా? దామిని, దామిని. డోర్ కూడా వేసింది, బయటికి కూడా ఇల్లుండదు. హాయ్ బంగారు తల్లి, ఎక్కడికి వెళ్ళావు తల్లి? నేనెంత టెన్షన్ పడ్డానో తెలుసా? మేడపైకి వెళ్ళాను డాడీ. పైకి ఎందుకు వెళ్ళావు తల్లి? ఇదిగో వీటి కోసం. ఆర్ఎస్ఎన్ సాక్స్ కోసం నువ్వేమో మేడపైకి వెళ్ళావు, మీ నాన్నేమో నిన్నెవరో దొంగలు చేతికెళ్ళినట్టు టెన్షన్ పడ్డారు. నా ముద్దులకుండా ఒక క్షణం కనిపించకపోతే నా గుండె ఆగిపోదు. నేను ఎక్కడికి వెళ్తా